హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో బనానా ఫ్రైని కరకరలాడుతూ మంచి టేస్ట్ తోటి ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇలా కనుక చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇది ఉట్టిగా అయినా పిల్లలు స్నాక్స్గా తినేసేయచ్చు, లేదంటే పప్పు, సాంబారు, రసంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. దాది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను. పైన చెక్క అంతా తీసేసుకోవాలి. తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా తీసేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు కారాలంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా 2 వైపులా బాగా కలుపుకుంటూ ఇలా మొత్తాన్ని ఈ విధంగా పట్టించేసేయండి. తర్వాత 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్య పిండి కూడా వేసుకొని మొత్తానికి బాగా పట్టించేసేయండి. ఈ కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే పలుచగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు అనేది విరిగిపోతాయి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఒక్కటిగా వేసేసుకోవాలి. మీ ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని ఈవెన్గా వేసేసుకోండి. తర్వాత వీటిని 2 వైపులా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని మొత్తాన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా కనుక చేసుకుంటే చాలా క్రిస్పీగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి ఉట్టిగా స్నాక్స్గా తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇవి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పప్పు, సాంబార్, రసంలోకి. ఒకసారి రొటీన్గా కాకుండా ఎప్పుడైనా ఇలాగా ఒకసారి చేసి పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.